చూశారు కదండి, ఇవి ఉత్తరేణి మొక్కలు. ఇంకా పంట అనేది స్టార్ట్ కాలేదు. అంటే కంకులు వేస్తాయి కదా, మనము పొలాలలో చిలకలలో నడుస్తుంటే మన కాళ్ళకు అవి పట్టుకుంటాయి కదా, మన క్లాత్కి, ప్యాంట్ క్లాత్కి పట్టుకుంటాయి. అవే గింజలండి. ఇంకా వేయలేదు, ఇంకా 15 డేస్ పడుతుంది కొన్ని మొక్కలకి. ఈ ఉత్తరేణి మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెవి వినిపించకపోవడం, తక్కువగా వినిపిస్తుంది. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనకు సరిగా వినపడదు. అటువంటప్పుడు ఈ ఉత్తరేణి మొక్క యొక్క ఆకులను సేకరించి ఒక రసం తయారు చేసి చెవిలో పోసుకుంటే అటువంటి ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరేణి వల్ల చాలా లాభాలు ఉంటాయి. చెవులు ఇంకా మంచిగా వినపడాలంటే రసంతో పాటు పండ్ల పుల్ల కూడా కంటిన్యూషన్, ఉత్తరేణి పండ్ల పుల్లతోటి పళ్ళు తోముకుంటే కూడా చెవులకు ఉన్నటువంటి మందము, చెవులకు ఉన్నటువంటి వాతము పోయే అవకాశం, తగ్గే అవకాశాలు చాలా ఉంటాయండి. దీన్ని చేసుకునే విధానం, రసం ఎలా చేయాలని చేసుకునే విధానం ఇక్కడ చెప్తున్నాను. ఆకులు ఒక్కొక్కటిగా తెంచి ఆకులు మొత్తం ఒక్కడ కుప్ప పెట్టి రసం చేసుకోవాల్సి వస్తుంది. అయితే దీని అనుభవం లేకుండా, ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉపయోగించొద్దండి. ఎందుకంటే చాలామందికి పూర్తిగా ఉత్తరేణి మొక్క పైన మొట్టమొదటి అవగాహన ఉండదు. ఆ తర్వాత చేసుకునే విధానం కరెక్ట్గా తెలియదు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గర కానీ లేదా పెద్ద మనుషుల దగ్గర కానీ అడిగి తెలుసుకొని ఈ పసరు తీసి చెవులు పోసుకోవటం బెటరు. అనుభవం లేకుండా ఎవరు కూడా ఒంటరిగా చేయకూడదు. కొద్దిగా రసం తీసుకొని ఒక గోరువెచ్చగా ఉన్నటువంటి కొబ్బరి నూనెను ఒక చిన్న గిన్నెలో పోసుకోవాలి. కొబ్బరి నూనె గోరువెచ్చగా ఉండాలండి. ఎప్పుడైనా కానీ గోరువెచ్చటి కొబ్బరి నూనె కానీ, గోరువెచ్చటి ఆముదం కానీ, అందులో ఏ ఆకు రసం పోసినా కానీ ఆకుకున్నటువంటి అందులో ఏమైనా చెడు బ్యాక్టీరియా ఉంటే చనిపోతుందండి. ఖచ్చితంగా గోరువెచ్చటి నూనెలో మాత్రమే అది పోయాలి. అందులో మంచిగా కలుపుకొని ఆ రెండు సరిగ్గా మిక్స్ అయ్యేలా చూసి దాన్ని ఒక క్లాత్లో వడబోయాలండి. డైరెక్ట్ చెవులో పోసుకోకూడదు. ఇక్కడ చాలా ఫండమెంటల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రయత్నించవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ఎవ్రీవన్ థ్యాంక్ యూ.